బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బాలానగర్ శోభన కాలనీ కూరగాయల మార్కెట్లో నల్ల మందును పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న రాజ్పూరి అనే వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 500 గ్రాముల బరువున్న 5 నల్లమందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లోని మనోహర్ లాల్ అనే వ్యక్తి నుండి నల్లమందు కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. బాలానగర్ శోభా కాలనీ కూరగాయల మార్కెట్లో నల్లమందును పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న రాజ్పూరి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 500 గ్రాముల బరువున్న 5 నల్లమందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్లోని మనోహర్ లాల్ అనే వ్యక్తి నుండి నల్లమందు కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, బాలానగర్ లో డ్రగ్స్ విక్రయించేందుకు కూడా ప్రయత్నిస్తున్న రాజ్పూర్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే ఒక నల్ల మందు సంబంధించి పూర్తిగా బహిరంగ మార్కెట్ లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు కూడా ప్రయత్నించిన రాజ్పూర్ అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కూడా 5 ప్యాకెట్లకు సంబంధించిన నల్ల మందును కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా రాజస్థాన్ లోని మనోహర్ లాల్ అనే వ్యక్తి వద్ద నుంచి కూడా తీసుకొచ్చినట్టుగా పోలీసులకు కూడా రాజ్పురి పూర్తిగా యొక్క సమాచారం కూడా ఇచ్చారు. అయితే దీంతో అతని పైన కేసు నమోదు చేశారు, దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ బహిరంగ మార్కెట్ ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు ఎవరెవరికి నల్ల మందు కొంటున్నారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాజ్పూర్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించగా ఇంకా కొంత సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ యొక్క విషయం కూడా చాలా ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. ఎందుకంటే బహిరంగ కూరగాయల మార్కెట్ లోనే నల్ల మంది ఎలా విక్రయిస్తున్నాడు, అయితే ఎవరెవరు కొంటున్నారు, కొన్న వాళ్ళు ఇంకా ఎవరికి విక్రయిస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.